అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ బండరి. గత కొద్ది కాలంగా చూస్తున్నాం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సోషల్ మీడియా కేసులు, దానికి సంబంధించిన పర్యవసానాలు, ఆ తర్వాత రిమాండ్ల పేరిట ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త మాత్రం మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీనికి సంబంధించి మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైన తీర్పు మాత్రం వచ్చింది. అదే విషయానికి సంబంధించిన మనం మాట్లాడుతున్నాం. సోషల్ మీడియా కేసులు రిమాండ్లపై బగ్గుమన్న హైకోర్టు మనం చూస్తున్నాం. ఈ బీజీలో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నతమైన న్యాయస్థానం ఒక సంచలనమైనటువంటి ఒక తీర్పుని లేకపోతే ఒక అసహనాన్ని మాత్రం వ్యక్తం చేసింది. అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్క్యులర్ నెంబర్ 8/2005. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్డ్ అక్రాస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ ఓవర్ one social media post comment for which maximum sentence prescribed is less than 7 years. Strict adherence to the principles laid down Arnesh Kumar V, State of Bihar and another by the magistrate remanding of the accused curtain instruction issued by దీనికి సంబంధించిన దాని మీద జడ్జ్మెంట్ డేట్ 2/7/2014 ఇన్ క్రిమినల్ అప్పీల్ నెంబర్ 1277 ఆఫ్ 2014 స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 9127 ఆఫ్ 2013 in Arnesh Kumar V, State of Bihar and another. It is been brought to the notice of the High Court of the most of the judicial magistrate are remanding of the accused in cases pertaining in the social media postings and comments without adhering to the principles laid down in Arnesh Kumar V, State of Bihar cases. In decision held between Amran Pratap Gandhi V, State of Gujarat, March 28, 2025, the Honorable Supreme Court of the Indian with aim to prevent misuse of criminal law to stifle free expressions will questioning FIR. All that the police before registering FIR involving speech and writing artistic expressions where the offence carried 3-7 years of imprisonment. Most conduct of the preliminary inquiry under section 173(3) of BNSS that such a inquiry shall be proceeded by an approval from the Deputy Superintendent of Police, that such a inquiry must be concluded within 14 days. దీని తర్వాత ఇంకొక అది కూడా ఉంది, మీకు చూపిస్తా. Therefore, all the judiciary magistrate of here be instructed to satisfy themselves before ordering remand, particularly in cases of relating to social media postings and comments. That is, the investigation officer complained with the law laid down and Arnesh Kumar and Imran Pratap Gandhi. Right, cases of the accused had committed repeated and multiple offences. That is, the accused of not ordered to be remanded to judicial custody may influence the witness of temporary evidence that the police inquiry custodial investigation. All the judiciary magistrates shall be, ఇది బాగా ఒకసారి చూడండి, all the judiciary magistrates shall be follow the curricular instructions and scrupulosity and any devolution this regard will be viewed very seriously. The judicial magistrate who violate the circular would render themselves liable for contempt of the High Court beside facing department enquiry. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు ఇస్తున్నటువంటి తీర్పు. దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వార్తను ఒకసారి మీకు కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే ఇష్టానుసారంగా ఈరోజు సోషల్ మీడియాలో ఒక రీపోస్టులు పెడితే కూడా తీసుకుపోయి రిమాండ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక వార్త పెడితే ఇష్టానుసారంగా వాళ్ళని మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కనీసం ఒక షేర్ చేసినా కూడా దాని మీద కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క సీరియస్ సంబంధించినటువంటి ఒక వార్త మాత్రం, అది మెజిస్ట్రేట్ల మీద సీరియస్ అయినటువంటి వార్త మాత్రం చాలామందికి ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేసినటువంటి మాట మాత్రం వాస్తవం. దీనికి సంబంధించిన దాంట్లో మీకు ఒకసారి దాని పూర్తి సారాంశం మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది రైట్, 5/7/2025 అమరావతికి సంబంధించిన ఒక వార్త. సోషల్ మీడియా పోస్టుల కేసులో అత్యుత్సాహం వద్దు, యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదు, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి. రైట్, సోషల్ మీడియాకు సంబంధించిన దాని మీద
ఎప్పుడైతే జిల్లా మేజిస్ట్రేట్లో అయితేనేది లేకపోతే సెషన్ కోర్ట్స్కి సంబంధించిన అయితే వాళ్ళకు ఇష్టానుసారంగా అంటే అవసరమైతే రిమాండ్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలకు సంబంధించి దాని మీద అత్యుత్సాహం ప్రదర్శించకూడదని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేసినటువంటి మాట. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం, సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు రిజిస్టర్. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పక పాటించాలి, చట్టాన్ని ఏమాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించబోము, వారు కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇకపై వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుంది. సర్క్యులర్ రాష్ట్ర హైకోర్టుకు స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిందని చెప్పొచ్చు. అంటే ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పెట్టే కేసులకు సంబంధించి పోలీసులు తీసుకెళ్లడం, ఏమంటే మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం, ఆయన ఏమంటే రిమాండ్ చేయడానికి సంబంధించిన దాని మీద మాత్రం ఇకపై అట్లాంటి చేయకూడదు అని చెప్పి దానికి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు తప్పక పాటించాలని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్కి సంబంధించిన నమోదైన కేసులు, అరెస్టులు, రిమాండ్స్కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సర్క్యులర్ నెంబర్ 8 2025 జారీ చేసింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదా కామెంట్కి సంబంధించిన పలు స్టేషన్లో నమోదైన కేసుల్లో 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులకు సంబంధించి నిందితులకు యాంత్రికంగా రిమాండ్ విధించకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలంటూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల కేసుల విచారణలో అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ జూలై 2, 2014 తర్వాత ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ గుజరాత్ సంబంధించి ఆయన మనం మార్చి 25, 2025 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్రంలో కూడా ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆ సర్క్యులర్ స్పష్టం చేసింది. 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో కూడా చాలా యాంత్రికంగా పలువురు మెజిస్ట్రేట్లు నిందితులను రిమాండ్ చేస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్కు సంబంధించిన కేసుల్లో ఆదేశాలు జారీ చేసే ముందు ఎవరైతే మెజిస్ట్రేట్స్ ఉన్నారో ఎఫ్ఐఆర్ను సమగ్రంగా పరిశీలించాలని, కేసు నమోదు చేసే ముందు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా లేదా అన్న అంశాన్ని చూడాలని హైకోర్టు నిర్దేశించింది. కాగా ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పోలీసులు ముందుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకోవడంతో పాటు BNSS సంబంధించిన సెక్షన్ 173 తర్వాత 3 ప్రకారం ప్రాథమికంగా దర్యాప్తు చేయాలని, దాన్ని 14 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఉంటుందని హైకోర్టు గుర్తు చేసింది. అందుకే సోషల్ మీడియాల కేసుల విచారణలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని, నిందితుడు పదే ఆ పని చేశాడా, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు జరిపేసే ప్రయత్నం చేస్తాడా, నిందితుడిని ఇంకా విచారణ కోసం కస్టడీ ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది సమగ్రంగా 1-2 సార్లు బేరీజ్ వేసుకోవాలని హైకోర్టు ఆ సర్క్యులర్ను స్పష్టం చేసింది. ఇవేమీ చేయకుండా ఏకపక్షంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపయోగించబోమని తేల్చెప్పింది. ఈ విషయంలో మెజిస్ట్రేట్లు ఏమాత్రం చట్టాన్ని ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని, వారు కోర్టు ధిక్కారం కింద ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇక వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరించింది. రైట్, ఈ విషయానికి సంబంధించిన దాని మీద మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకసారి మనం చూస్తే అయిన దానికి కాని దానికి ఈరోజు కేసుల పేరిట పోలీసులు అలాగే సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్లో ఒక రీపోస్ట్ చేస్తే ఈరోజు అరెస్ట్ చేసుకొని వేరే నగరానికి తరలించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నల్లబాల్ అనే అకౌంట్కి సంబంధించి శశిధర్ గౌడ్ మీద జరిగిన దాడి, నిన్న మొన్న ఆయన రిమాండ్కి తరలించిన తర్వాత ఆయన ఇంటికి రీకన్స్ట్రక్షన్ కోసం కూడా తీసుకొచ్చి సెల్ ఫోన్లు ఎక్కడిచ్చిందో అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాదు, దాదాపుగా సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఒక 100ల సంఖ్యలో కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. కేసులు నమోదైన చాలా దాంట్లో కూడా ముందస్తుగా బెయిల్ వస్తున్నా కూడా కొన్ని కేసుల్లో మాత్రం పోలీసులు తీవ్రంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న మాట కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన దాని మీద ఎవరైతే కొన్ని చాలా సందర్భాల్లో ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి మెజిస్ట్రేట్లు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. కానీ కొన్ని కేసుల్లో మాత్రం కావాలని చెప్పేసి కూడా వారిని రిమాండ్కు తరలిస్తున్నారు. పోలీసులు కావాలని చెప్పేసి కూడా వాళ్ళ మీద సెక్షన్లు అంటే 7 ఏళ్ల లోపు శిక్ష పడే సంబంధించినటువంటి కేసులో కూడా ఖచ్చితంగా రిమాండ్ విధించొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కూడా వారికి చిన్న కేసులకు సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఈ పరిణామాలకు అమరావతి హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ మాత్రం ఒక చెంపపెట్టుగా మిగలడం మాత్రం ఖాయం. ఏదేమైనా కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో కేసులు, సోషల్ మీడియాపై వేస్తున్నటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా నిజంగా అది జాతికి సంబంధించిన దాంట్లో, లేకపోతే కావాలని చెప్పి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో, లేకపోతే ప్రజల్ని ఒక తప్పుదోవ పట్టించే దాంట్లో, లేకపోతే ఒక వ్యక్తిత్వ హననాన్ని పాల్పడదాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరు కూడా
యాక్సెప్ట్ చేయడానికి లేదు కానీ ప్రభుత్వ వైఫల్యాలని లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపితే లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలని కూడా ఎత్తి చూపితే ఈరోజు అక్రమ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టించిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి జైల్లో తీయడం, కస్టడీలోకి తీసుకోవడం, తర్వాత వేరియస్ సెక్షన్ అంటే ఒక్క ఎఫెన్స్కి ఒక 15 నుంచి 20 సెక్షన్లు కూడా నమోదు చేసినటువంటి సందర్భం మనం తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో బాధితులపై కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించిన దాని మీద అసలు బెయిల్ కూడా రాకుండా కూడా ఈరోజు మెజిస్ట్రేట్ల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇట్లాంటి దానికి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా కేసుల్లో హైకోర్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఒక చెంపపెట్టులాగా ఉంటుంది. ఖచ్చితంగా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లకు సంబంధించి ఒకసారి కూలంకషంగా దాన్ని చూసుకొని ఖచ్చితంగా న్యాయస్థలాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కూడా అనవసరంగా రిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఒకసారి పూర్తిగా చదివి ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థకు కానీ లేకపోతే పోలీసులకు కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా పోలీసుల అత్యుత్సాహం, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వాళ్ళకి సంబంధించిన దాంట్లో లేకపోతే సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన దాంట్లో బేరీజు వేసుకోవాలి. ఖచ్చితంగా వారికి రిమాండ్కి సంబంధించిన దాంట్లో కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ముఖ్యంగా మెజిస్ట్రేట్లు, సెషన్ కోర్టులు అయితేనేది లేకపోతే జిల్లా కోర్టు మెజిస్ట్రేట్లు కూడా వాళ్లకు రిమాండ్కు తరలించే ప్రక్రియకు సంబంధించి కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే పాటించాలి. ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా కేసులకు సంబంధించిన దాని మీద ఒకసారి పునఃపరిశీలన చేసేసి వాళ్ళు నిజంగా తప్పు చేశారా, వాళ్ళు నిజంగా బయటికి వస్తే వాళ్ళు ఏమన్నా రిమాండ్కి ఇస్తే ఏమన్నా వచ్చే ఇబ్బందులు ఏంది, రిమాండ్కి ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, అంత పెద్ద తప్పేం జరిగింది, ఒకవేళ వాళ్లకు నోటీస్ ఇచ్చి పంపించినా కూడా వాళ్ళు ఏమైనా బయటకు వచ్చేసి వాళ్ళ సాక్షులు ఏమైనా చేస్తారన్న అంశాన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇష్టానుసారంగా రిమాండ్ చేస్తే మాత్రం ఉపేక్షించేదిలే అని చెప్పేసి ఈరోజు హైకోర్టు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెజిస్ట్రేట్లు కూడా ఒకసారి ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటించాల్సిందిగా మనం కూడా కోవాల్సిన అవసరం అయితేనే ఉంది.